నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భాను గారు. హలో అండి. నమస్తే. నమస్తే అండి. రాధా మనోహన్ గారి గురించి మాట్లాడుకుందాం. సో ఈ మధ్య చాలా ప్రతి ఒక్కరిని కించపరచడం, ప్రతి ఒక్క మతాన్ని తక్కువ చేసి మాట్లాడడం, ప్రతి ఒక్క మతం అని చెప్పలేం కానీ క్రిస్టియన్స్ ని, ముస్లిమ్స్ ని, ఈ రెండు మతాలని చాలా టార్గెట్ చేశారు. హిందూ మతాన్ని మళ్ళీ ఎక్కడో ఉంచుతాడు ఆయన, గొప్పగా చెప్తాడు. సో ప్రతి మతంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కానీ ఎందుకు మెయిన్ గా ఈ రెండు మతాలనే టార్గెట్ గా పెట్టారంటారు? ముందుగా అంటే నాదొక ప్రశ్న అండి మీకే. మీరు ఏ రిలీజన్? నేను హిందూ. మీరు హిందూ. అంటే నేను క్రైస్తవుడిని అని మాత్రమే చెప్తాను, కానీ క్రైస్తవుడిగా నేను మాట్లాడను. మిగతా చాలా విషయాల గురించి కూడా నేను మాట్లాడదు. ఎందుకంటే ఆ క్రైస్తవుని అనే దాని మీద మాట్లాడితే నేనేదో దాని గురించే మాట్లాడినట్టు అని ఉంటది. సో అంటే తప్పుగా అనుకోవద్దు మీరు ఏ క్యాస్ట్ అని నేను అడిగినందుకు. సో ఇప్పుడు ఈ మాట కూడా అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు తప్పుగా అనుకోవద్దు. మీ మదర్ గొప్ప, మా మదర్ గొప్ప అంటే ఏం చెప్తారు మీరు? ఎవరమ్మో వాళ్ళకు. అంతే కదా, అంతే కదా. అంతే. సో నేను మా అమ్మ మాత్రమే గొప్ప అంట. ఎట్లా ఉంటది? మీ అమ్మ గొప్పది కాదు, మా అమ్మే గొప్ప అంట. ఎట్లా ఉంటది మీకు? ఎవరమ్మో వాళ్ళ గొప్ప. అంతే. అంతే కదా. ఇప్పుడు బైబిల్ అయినా సరే, ఖురాన్ అయినా సరే, లేకపోతే భగవద్గీత, రామాయణం, వీటిల్లో కూడా అన్నిటిలో తప్పులున్నాయి. అన్నిటిలో తప్పులున్నాయి. ఎవరి మతం వాళ్ళకి గొప్ప గొప్ప, అన్నిటిలో తప్పున్నాయి. ఇప్పుడు క్రైస్తవులు ఒకవేళ బైబిల్లోనే రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి బైబిల్లో బూత్ ఉందని చెప్పి అంటున్నాడు. బైబిల్ అసలు గ్రంథమే కాదు, క్రైస్తవులు అసలు దేవుడే లేడని చెప్పి ఆయన అంటాడు. క్రైస్తవులకు దేవుడు లేకపోతే ఈ రోజు ప్రధానమంత్రి కూడా మొన్న క్రిస్మస్ ఫెస్టివల్స్ లో ఆయన పార్టిసిపేషన్ చేయడం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా క్రిస్మస్ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నారు. అలా ముస్లిమ్స్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కూడా అందరూ భక్తి ప్రార్థన చేస్తూ ఉంటారు, మస్జిద్లకు వెళ్తారు. హిందూ ఫెస్టివల్స్ వస్తే కూడా ఇప్పుడు దసరా జరిగింది అనుకోండి, నవరాత్రులు జరుగుతాయి. కులాలకు అతీతంగా కూడా కొంతమంది క్రిస్టియన్లు, ముస్లిమ్స్ కూడా ఆ హిందూ టెంపుల్స్ కూడా దర్శించుకుంటారు. ఇప్పుడు మా అమ్మ గొప్పదని చెప్పుకోవచ్చు, కానీ ఎదుటి మతాలని మనం ఎప్పుడు కించపరచకూడదు. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఈ సొసైటీలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేసేసి, అంటే ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారంటారు చూసారా, అలాంటి వ్యాఖ్యలు అయితే చాలా దారుణంగా చేస్తున్నాడు రాధా మనోహర్ దాస్. సరిగ్గా అంటే అతనితో నేను 1 వీక్ బ్యాక్ అతనికి ఇంటర్వ్యూ కావాలి సార్, నేను చాలా గౌరవంగా అడిగితే ఓకే నాన్న, పలానా టైంకి నీకు టైం ఇస్తాను, నువ్వు రా అంటే విజయవాడలో ఒక లొకేషన్ పెడితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఇప్పుడు నేను ముందుగానే ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన తర్వాత, సార్ నేను ఒక జర్నలిస్ట్గా వచ్చా, నేను హిందువుల గురించి అడిగితే హిందువుని అనుకోండి, క్రైస్తవుల గురించి అడిగితే క్రైస్తవుని అనుకోండి, ముస్లింల గురించి అడిగితే ముస్లిం కులానికి చెందినవాడిని అనుకోండి, లేదు రాజ్యాంగం గురించి అడిగితే అంబేద్కరిస్ట్ అనుకోండి, లేకపోతే మనుషులు, హ్యుమానిటీ, ఎథిక్స్ గురించి మాట్లాడితే హ్యూమనిస్ట్ అనుకోండి సార్. నేనైతే ఏ కులాన్ని ఒత్తాసు పలకడానికి రాలేదు, అన్ని కులాల్లో తప్పులు ఉంటే నేను మాట్లాడతాను అని చెప్పి ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే మాట్లాడాను. అసలు నేను ఏది అనుకోను, నువ్వు ఒక జర్నలిస్ట్వి, ఓకే ఓకే సార్ జర్నలిస్ట్ అన్నారు, థ్యాంక్ యూ సార్ అన్న. ఇక ఇంటర్వ్యూలో అతను ఎంతవరకు అంటే ఒక జర్నలిస్ట్ ని డిగ్రేడ్ చేసే, ఇప్పుడు నేను కూడా చాలా పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్ చేశాను. మా విజయవాడ సైడ్ కూడా చాలా మంది సోషల్ యాక్టివిటీస్ చాలా భయంకరంగా చేస్తుంటాను నేను. అంటే 1-2 కూడా కాదు, దాదాపు ఒక 150 పూర్ పీపుల్ కి నా సైడ్ నుంచి సర్వీస్ చేశాను. మా సైడ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా నేను ముందుగానే నా గురించి ఆయనకి ఇంట్రడ్యూస్ ఇచ్చాను అనమాట. సార్ ఇప్పుడు నేను ముందే చెప్తున్నాను, మీరు ఏ కులం అడిగారు, నేను ఇన్ని రకాలుగా చెప్పాను, సో నాకు సపోర్ట్ చేయండి అని అంటే లేదు లేదని చెప్పి నా చుట్టూ ఒక 20 మందిని పెట్టి, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను మేడం, ఇప్పుడు మీరు హిందూ అన్నారు, ఇప్పుడు మీరు ఒక ఏదైనా మీకు ఒక భయంకరమైనటువంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది మీకు, ఆ టైంలో ఒక క్రైస్తవుడో లేక ఒక ముస్లిమో ఉన్నాడు, అతనే వాళ్ళిద్దరే మీకు బ్లడ్ ఇవ్వాలనుకోండి, లేదంటే సార్ మీరని కాదు, ఒక హిందూ కులానికి చెందిన వ్యక్తి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి ఉంటాడు, ఆ టైంలో ఒక క్రైస్తవుడో లేదంటే ఒక ముస్లిమో ఉంటాడు, అతను సపోర్ట్ చేసి మీకు హెల్ప్ చేస్తాడు, అంబులెన్స్ లెక్కించడమో లేకపోతే ఏదైనా బ్లడ్ గారుతుంటే వచ్చి అతను ఏదో చేయటమో చేస్తాడు. అప్పుడు నేను హిందువు, మీరు ముస్లిం, మీరు క్రైస్తవుడు, నాకు వద్దు అని అంటారా, లేకపోతే అతను హెల్ప్ తీసుకుంటారా? అలా ఎలా అంటాము, హెల్ప్ తీసుకుంటారు కదా ఖచ్చితంగా.
ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే వాడికి కూడా వాడు రేపు పొద్దున ఏదో ఒక విజయవాడలోనో లేకపోతే ఆంధ్రాలో తెలంగాణలో ఎక్కడో రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోతాడు. పడిపోయినప్పుడు పక్కన హిందువులు ఎవరు ఉండరు, ఒక క్రైస్తవుడో లేకపోతే ఒక ముస్లిం లేకపోతే ఒక అంబేద్కరిస్టో లేకపోతే ఒక మంచి ఎథిక్స్ కలిగిన ఒక మనిషి ఉండి అతనికి అరే రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడుకున్నాడు, అతను మన హాస్పిటల్లో జాయిన్ చేద్దామని అనుకుంటాడు. మరి ఆ రాధా మనోహర్ దాస్ సపోర్ట్ తీసుకుంటాడా లేకపోతే మీరు అంతా ఉగ్రవాదులు మీరు ఉన్మాదులు అని అంటాడా? ఆ టైం తీసుకుంటారులే. అంటే ఉన్మాదులాగా తీసుకుంటాడంటారా? అంటే ఆ టైంలో కూడా సపోర్ట్ తీసుకోరా? ఎందుకు తీసుకోరు? ఖచ్చితంగా తీసుకుంటారుగా. ప్రాణం కాబట్టి. మరి అలాంటప్పుడు మనం అందరం ఫస్ట్ మనుషులుగా ఆయన గుర్తించకుండా, మనందరం మనుషులు అని గుర్తించకుండా ఎందుకు ఈ కులాలు మతాలు ఈ గొడవలు ఎందుకు చేస్తున్నాడు రాధా? ఏం చేశారు అంటే క్రిస్టియన్స్ గురించి ఆరోపణలు ఆయన ఏం చేస్తారు? ఆరోపణలు చేయటం కూడా మంచిదే, ఆరోపణలు చేయొచ్చు. కానీ అసలు బూత్ పదాలతో అంటే ఈ గవర్నమెంట్ బీజేపీ ఉందని, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉందని ఏది పడితే అది మాట్లాడితే సపోర్ట్ అంటే ఇప్పుడు ఆ రకంగా మాట్లాడుతున్నాడు కదా. మరి ఏం లేకపోతే ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు ఒక క్రైస్తవులు సంబంధించిన పాస్టర్స్ లేకపోతే ఒక ముస్లిం సంబంధించిన వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఇతనే ఎందుకు మాట్లాడుతున్నాడు? బయట కూడా అంటే ఎవరి మతంలో వాళ్ళ, ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ కూడా చాలా మంది హిందూస్ ని తిడతారు, ఆరోపణలు చేస్తారు, క్రిస్టియన్స్ చేస్తారు. కానీ ఎందుకు రాధా మనోహర్ గారి అనేసి మీరు తిట్టడం వేరు, విమర్శలు చేసుకోవటం వేరు. సబ్జెక్ట్ పరంగా ఎంతసేపు మనం విమర్శలు చేసుకోవచ్చు, ఏది అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేయనంత వరకు. సబ్జెక్ట్ వైజ్ గా ఇదిగో బైబిల్లో కూడా ఈ గ్రంథంలో దీనికి సంబంధించిన సెక్సువల్ కి సంబంధించి ఇది ఉంది, ఇక్కడ బూత్ ఉంది, మరి దీన్ని ఏమంటారని క్వశ్చన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఖురాన్ లో కూడా ఇదిగో దీంట్లో ఈ వేదాల్లో లేకపోతే ఇక్కడ ఇట్లా ఉంది అని మనం చెప్పొచ్చు. అంతేగాని అసలు ఇదంతా టోటల్ వేస్ట్. అంటే ఇప్పుడు లక్షల మంది జీసస్ నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళ, లక్షల మంది అల్లాని ప్రార్థించే వాళ్ళు పిచ్చోళ్ళ ఆయన భాషలో. సరే వీళ్ళందరూ ఈ జీసస్ ని ఫాలో అయ్యేవాళ్ళు లేకపోతే అల్లాని ఫాలో అయ్యేవాళ్ళు పిచ్చోళ్ళే అనుకోండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పిచ్చోడా? 3 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ కూడా పిచ్చోడా? ఎందుకంటే వాళ్ళు కూడా క్రిస్మస్ సంబరాల్లో పాల్గొంటున్నారు కదా, తలని ఇలా బెండ్ చేసి వాళ్ళు కూడా ప్రార్థిస్తున్నారు కదా. మరి ఎందుకని అంటే ఏంటి అంటే వాళ్ళ అంత పెద్ద స్థాయి వ్యక్తులే ఇతర మతాలను గౌరవిస్తున్నారు. ఏది నరేంద్ర మోడీ అవ్వచ్చు, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఆంధ్ర ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఎవరైనా సరే ఇతర మతాలని గౌరవిస్తున్నారు. మరి ఈడంతా రాధా మనోహర్ దాస్ వీడంతా వీడి స్థాయి అంతా అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను ఎందుకనంటే ఇట్లా మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే వాస్తవానికి నేను ఒక జర్నలిస్ట్ గా ఉండి కూడా నేను అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. కానీ అంటే చాలా మంది మీరు జర్నలిస్ట్ అన్నారు కదా, మరి చాలా మంది జర్నలిస్ట్ ఆయనని ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళంతా హిందూ విధానికి సంబంధించినటువంటి జర్నలిస్టులే. మీరు చూసుకోవచ్చు, బొట్టు పెట్టుకునే ఇంటర్వ్యూ చేశారు. అంటే క్రైస్తవులు లేదా ముస్లింస్ ఆయన ఇంటర్వ్యూ చేయాల, ఫస్ట్ టైం నేనే చేసింది ఒక క్రైస్తవుడిగా. అది కూడా క్రైస్తవుడు అంటే క్రైస్తవ కులానికి చెందిన వాడిని, క్రైస్తవుడిగా జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేయాల, ఒక జర్నలిస్ట్ గానే ఆయన ఇంటర్వ్యూ చేశాను. అంటే దాదాపు 8 ఛానల్స్ లో నా గురించి ప్రస్తావన తెచ్చాడు ఆయన. 8 ఛానల్స్ లో నాతో ఇంటర్వ్యూ అయిన తర్వాత 8 ఛానల్స్ లో నా గురించి ప్రస్తావన తెచ్చి చాలా డిగ్రేడ్ గా చేసే ఆ ప్రయత్నం అయితే చేశాడు. నేను ఆయనకి వాట్సాప్ లో కూడా చాలా అంటే ఛాలెంజ్ గా కూడా మాట్లాడా, ఏంటి మీకు నిజంగా హ్యుమానిటీ ఉంటే కులాలు మతాలు సెకండరీ, ఫస్ట్ మానవత్వం అనేది మీకు ఉంటే చెప్పండి, ఒక 2 పాస్టర్స్ నేను తీసుకొస్తాను, ఒక 2 ముతావల్లిని నేను తీసుకొస్తాను, మీరు ఎక్కడ నేను వేదిక సిద్ధం చేస్తాను, రండి డిబేట్ చేద్దాం, సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇద్దాం, ఇట్లాంటి దుర్భాషలు ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇది కరెక్ట్ కాదు రాధా మనోహర్ దాస్ గారు. నేను ఆయనకి ఇప్పటికీ నా ఆయన వాట్సాప్ లో రోజు కంటిన్యూగా వాయిస్ మెసేజ్ చేస్తూనే ఉన్నా, మీరు సిద్ధం అంటే చెప్పండి వేదిక నేను డిబేట్ చేస్తాను. లేదు అసలు ఏం రెస్పాన్స్ లేదు, నువ్వు జర్నలిస్ట్ రూపంలో ఉన్నటువంటి జంతువు, నువ్వు గొర్రెవు అని ఈ రకంగా ఆయన వాయిస్ రికార్డ్స్ పెడతారు. ఇప్పుడు హిందువుల్ని అంటే టోటల్ హిందువుల్ని కాదు, ఇట్లా హిందూ ముసుగులో ఉండి ఉన్మాదుల్లాగా బిహేవ్ చేసే వాళ్ళను బత్తాయిలు అంటారు తెలుసా. ఇప్పుడు మీరు ఒక మాట అంటే నేను మిమ్మల్ని 4 మాటలు అంటాను, అసలు ఆ మాట అనటం ఎందుకు? ఒక మాటని 100 మాటలు అనిపించుకోవటం ఎందుకు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్ ని గొర్రెలు అంటున్నాడు, ముస్లిమ్స్ ని పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటున్నాడు. మరి ఇప్పుడు నిన్నేమనాలి? ఉగ్రవాదం అనాలా లేకపోతే ఉన్మాదం అనాలా లేకపోతే ఏమనాలి? అంటే ఎట్లా ఉందంటే అండి ఈ సొసైటీ ఎట్లా తయారైపోయిందంటే మంచికి విలువ లేదు, మంచిగా అసలు విలువ లేదు.
ఇట్లాగా రాధా మనోహర్ దాస్ లాగా. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ నిజంగా అంత హిందూ దేవుళ్ళ మీద అంత ప్రేమ ఉంటే అసలు వాడికి డిచ్కి బాబా అని పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పండి ఆ పేరు? వాడిని డిచ్కి బాబా అంటారు. ఎందుకంటారు? అమ్మాయిలతో రాసలీలలు శృంగారం చేస్తుంటే ఆ కాల్ రికార్డ్స్ అన్ని బయటకు వచ్చి హల్చల్ అయితే వాడికి డిచ్కి బాబా అని, అంటే అమ్మాయిలతో పులిహార కిచిడి అంటారు కదా, కిచిడి కలుపుతుంటే దాన్ని తిరగేసి డిచ్కి బాబాగా పేరు పెట్టారు. ఇప్పటికీ మీరు యూట్యూబ్ లో కొట్టిన అట్లాగే ఉంటాయి. మరి ఏంటి ఇతను మాట్లాడేది విలువల గురించి? మరి ఎందుకు ఆయనకి ఏం చూసుకొని అదే ఏం చూసుకొని ఏముంది? ఇప్పుడు వాడు సంసారి కాదు, సంసారం లేదు వాడికి, కుటుంబం బాధ్యతలు తెలియదు, ఎక్కడ ఉంటాడో ఎక్కడ పుట్టాడో తెలియదు, వాడి స్వగ్రామం ఎక్కడో తెలియదు, అడిగినా చెప్పడు. నేను 100 సార్లు అడుగుంటా, ఇది ఏ గ్రామం ఎక్కడ నీది చెప్పు, నీ ఊరు వెళ్ళి నేను ఎంక్వైరీ చేస్తాను. ఎందుకు మరి ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు అందరూ? అరే ఇంటర్వ్యూ చేస్తున్నాడంటే చాలా ఇతర మతాలను దూషణలు చేస్తున్నాడు కదా. ఇప్పుడు నేను మంచి మాటలు మాట్లాడతానండి, ఎవరన్నా చూస్తారా? చూడరు. ఇప్పుడు ఎట్లా ఉంది, మంచి కంటే చెడు ఎక్కువ వెళ్తుంది కదా సొసైటీలో. ఇప్పుడు వాడు రాధా మనోహర్ దాస్ అనే వాడు ఏం చేస్తున్నాడు? తెల్లారు లేస్తే ఇంటర్వ్యూస్ లో కూర్చొని వాడేదో సెలబ్రిటీలో, నేను వాడేదో సెలబ్రిటీ అని చెప్పి నేను వాడితే ఇంటర్వ్యూలో నేనైతే అసలు వాడి కథ ఏంది, వాడి బుర్రలో ఎంత సబ్జెక్ట్ ఉంది, అదంతా బయటికి లాగి సొసైటీకి అసలు వీడి ఇదిరా బాబు వీడి బతుకని చెప్పి ప్రూవ్ చేద్దామని చెప్పి నేను వాడితే ఇంటర్వ్యూ చేశాను. వాడిలో ఏదో సబ్జెక్ట్ ఉందను. ఇప్పుడు మీరు చూడండి, వాడితో ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరు కూడా వాడు చెప్పింది వింటా, తలకాయ ఊపుతా, వాడు జోకులు వేస్తా నవ్వటం ఇంతవరకే గానీ క్వశ్చనింగ్ ఉండదు. క్వశ్చన్ చేయరు ఏ జర్నలిస్ట్ అయినా సరే. అంటే బహుశా వాళ్ళు జర్నలిస్టులు కాదు, యాంకర్స్. ఇప్పుడు జర్నలిస్టులు అంటే జర్నలిస్టులు వేరు, యాంకర్స్ వేరు కదా. సో వాళ్ళకి సబ్జెక్ట్ లేదేమో నేను వాళ్ళని చూసి చాలా మందిని, అంటే నేను మీడియాలో ఉన్నా, నేను ఎవరిని జర్నలిస్ట్ ని కించపరచట్లేదు, చెప్తున్నాను. అతను మాట్లాడిందే వింటారు తప్ప. ఇప్పుడు నేనున్నాను, నేను ఒక గట్టిగా క్వశ్చన్ చేశాను, అంబేద్కర్ రాజ్యాంగం గురించి క్వశ్చన్ చేశాను, హిందూ గ్రంథాల గురించి క్వశ్చన్ చేశాను, అతన్ని క్రైస్తవులు ఉన్నటువంటి దాని గురించి మాట్లాడితే ఎక్కడ నా క్వశ్చన్ కి ఏం లేదు, అసలు ఏం లేదు, ఆన్సర్ లేదు. ఆన్సర్ లేకపోతే నా మీదకి వచ్చి నువ్వు అసలు అర్హుడు కాదు, వారే నాట్ ఫిట్ అని చెప్పి ఇట్లా ఈ టైప్ గా మాట్లాడి టోటల్ ఆ ఎపిసోడ్ నేనేంటంటే నేను టెలికాస్ట్ చేయలేదు, కానీ అతను ఎంతవరకు అయితే నన్ను డిగ్రేడ్ చేయాలో అంతవరకు అతని అసిస్టెంట్లతో మాట్లాడించి ఆ వీడియో తీయించి అతని ఛానల్ అయితే అప్లోడ్ చేసుకున్నాడు. నేను అతను అప్లోడ్ చేసిన తర్వాత కూడా నేను మరోసారి మీకు మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం, మీరు మా స్టూడియోకి రండి. ఇప్పుడు మీరున్న చోట మీకు కొంతమంది ఉన్మాదులు ఉన్న చోట పిలిపించారు కదా, అది కరెక్ట్ కాదు. నేను సొసైటీకి ఒక మంచి మెసేజ్ మీ ద్వారా ఇద్దామన్నా, రాధా మనోహర్ దాస్ ఇది కాదు, ఆయనలో కూడా మానవత్వవాది ఉన్నాడని చెప్పి నేను ప్రూవ్ చేయాలని నేను అనుకుంటున్నాను. మీకు దమ్ముంటే, లేదంటే మీలో మంచితనం మానవత్వం ఉంటే, కులాల మీద అంతా ఇది లేదు, నాకు మనుషులే ముఖ్యం అనుకుంటే రండి, నాతో ఇంటర్వ్యూ చేయండి, లేదా డిబేట్ పెడదాం పెట్టండి అని చెప్పంటే, లేదు నువ్వు నాతో మాట్లాడడానికి అర్హుడు కాదు, నువ్వు గొర్రెవి, నువ్వు జంతువువి అని ఈ టైప్ గా మాట్లాడుతున్నావు. ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మీరు ఆయనకి? అంటే ఏం లేదు, అంటే ఈ మనం టీవీ ఈ సందర్భంగా మనం టీవీ నుంచి రాధా మనోహర్ దాస్ కి వాడిని ఫాలో అయ్యే గుడ్డిగా నమ్మే కొంతమంది ఉన్మాదులు, ఇప్పుడు నా ఫ్రెండ్స్ లో కూడా హిందువులు చాలా మంది ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. అంటే ఇక్కడ కులాలు నాకు ఫస్ట్ ఇది కాదండి. ఇప్పుడు నేను మీకు చెప్పాను ఇందాక, నేను కూడా సోషల్ యాక్టివిటీస్ బాగా చేశానని. నేను ఒక క్రైస్తవులకే చేశాను, అన్ని కులాలకు చేశాను. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇంకా ఎక్కడున్నాయండి కులాలు? ఇప్పుడు అదే అంటుందండి. ఇప్పుడు ఆఫీసులో ఇంతమంది ఉన్నారండి, అంతా ఒకే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారా? అదే కదా, ఇంకా ఎక్కడున్నాయి అసలు? అదంతా డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఇతను ఇంకా నాకు హిందువులే ఉండాలి, ఈ భారతదేశంలో హిందువులే ఉండాలి, వేరే కులస్తులు ఉండకూడదు, క్రైస్తవులనేమో ఎడార మతాలు అంటాడు, గొర్రెలు అంటాడు, వాడికే తెలియాలి వాడు హిందువో లేకపోతే హిందూ ముసుగులో ఉన్న ఇంకా వేరే వాడు లేకపోతే నపుంసకుడో వాడికే తెలియాలి. ఇప్పుడు కుటుంబం ఉంటే ఒక భార్య బిడ్డలో పెళ్లి చేసుకుంటే భార్య విలువ, బిడ్డల విలువ, తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది. వాడికి సంసారం లేదు, కుటుంబం లేదు, ఏం తెలుస్తుంది వాడికి? ఎంతసేపు ఈ ఒక చోట ఉండడు. ఈ రోజు ఇక్కడ ఉంటే ఇంకో చోట ఉంటాడు. అక్కడ వెళ్ళిన కొంతమంది చాలా మంది వీడికి డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు తీసుకొని వీడికి జలసాలు, సాయంత్రం పూట మందు ఆగుతాడంట. మరి ఏంటి ఇంకా వీడు మాట్లాడేది? ఏం ఫేకే. అసలు వాడికి సరిగ్గా రామాయణం గురించి, మహాభారతం గురించి, అసలు అందులోని వ్యాసాలు, ఉపనిషత్తులు, వేదాల గురించి ఏం తెలియదు. ఏదో 4 లైన్లు తెలుసుకొని ఇప్పుడు ఒకటండి, అంటే నేను ఈ ఇంటర్వ్యూలో నేను అసలు ఎవరిని కించపరచడం నా ఎయిమ్ కాదు, అసలు నా లక్ష్యం కూడా కాదు. కొన్ని వాస్తవాలు ఏంటంటే కొంచెం తెలియజేయాలని చెప్పి నేను కూడా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను మేడం, ఇప్పుడు క్రైస్తవులు ఎవరిని ప్రార్థిస్తారు ఎక్కువ? జీసస్ ని. ముస్లిమ్స్ అల్లాని.
మరి హిందువులకి ఎందుకు 33 కోట్ల మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు? చెప్పండి. లక్షల మంది ప్రార్థించే యేసు ప్రభు ఒకడే. ముస్లింలు అల్లా. మరి హిందూ దేవుళ్ళకే అంటే 33 కోట్ల మంది దేవుళ్ళు ఏంటి? ఆ రాధా మనోహర్ దాస్ గారిని అడుగుతున్నా ఇప్పుడు ఇంటర్వ్యూ సందర్భంగా, 33 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారని చెప్పి అంటున్నారు కదా, పట్టుమన 100 మంది పేర్లు చెప్పండి, దేవుడు పేర్లు, దేవతల పేర్లు. అసలు క్రైస్తవులు యేసుప్రభుని ఒక్కడిని ఆరాధిస్తారు, ముస్లింలు అల్లాని. మరి ఇంతమంది హిందువులు ఎవరిని దేవుడిగా అంగీకరిస్తారు ఇప్పుడు చెప్పండి? కొంతమంది శ్రీరామ అంటారు, కొంతమంది ఆంజనేయ స్వామి అంటారు, కొంతమంది సాయిబాబా అంటారు. సాయిబాబా ముస్లిము. ఇప్పుడు మీకు ఇంకో మాట చెప్పాలి మేడం. ఇప్పుడు అతను హిందువులతో పాటు క్రైస్తవులు, ముస్లింలు ఈ భారతదేశంలో ఉండకూడదు అంటారు. కానీ హిందువులకి ముస్లింలకి ఒక సంబంధం ఉంది, బ్లడ్ రిలేషనే. ఇప్పుడు తిరుపతి ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి అంటారు కదా, వెంకటేశ్వర స్వామి రెండో భార్య బీబీ నాంచారమ్మ ముస్లిం, తెలుసుగా మీకు? మరి ఒక మీరు దేవుడిగా పూజించే వెంకటేశ్వర స్వామి భార్య ఒక ముస్లిం కులస్తురాలైనప్పుడు ముస్లింలు ఎలా తిడతాడు ఈ రాధా మనోహర్ దాస్? నా పాయింట్ అర్థమైందా మీకు? అతని ఇంట్లోనే, అంటే అతని ఇల్లు అంటే హిందువుల్లోనే ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఎంతో మంది కొలుస్తారు. ఆయనే సాక్షాత్తు భార్యగా ఒక ముస్లిం కులానికి చెందినటువంటి బీబీ నాంచారమ్మను వివాహం పెళ్లి చేసుకుని ముస్లిం కులస్తురాలు అక్కడ ఉన్నప్పుడు, మరి అందుకే ఇప్పుడు చాలా మంది అంటారంటే వెంకటేశ్వర స్వామి, ముస్లింలు ఏమంటారంటే చాలా మందికి మత గురువులు, వెంకటేశ్వర స్వామి మా బావగారండి అంటారు చాలా మంది ముస్లింస్. మరి రాధా మనోహర్ దాస్ ఈ వేస్ట్ ఫెలో గడికి ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడు. నేను ఈ ప్రశ్న కూడా అడిగా, మీ ఇంట్లోనే ముస్లిం మహిళ ఉంది కదా బీబీ నాంచారమ్మ అంటే, దానికి పొంతం లేని సమాధానం చెప్తాడు. ఇప్పుడు మన ఇంట్లో ముస్లిం ఉన్నప్పుడు ఎట్లాగా, ఇప్పుడు నేను ఉన్నానండి, నా ఇంట్లో వేరే కులస్త్రాలు ఉన్నాయి, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా లేకపోతే వేరే కులస్త్రాలు నేను చేసుకున్నాను, నా భార్యకు సంబంధించిన కులాన్ని నేను ఎలా తిడతా? నా ఇంట్లోనే ఉంది కదా, ఎలా తిడతాను? చరిత్ర ఇదంతా వాస్తవం కదా. బీబీ నాంచారమ్మ ముస్లిం అని మీకు తెలుసు కదా. మరి ముస్లిం మహిళ ఉన్నప్పుడు రాధా మనోహర్ దాస్ అని కూడా ఎట్లా తిడతాడు? ఈ కరుణాకర్ సుగ్ర, ఈ లలిత్ కుమార్ వీళ్ళంతా ఎందుకండి మనుషులుగా గుర్తించరా, మనుషులుగా చూడరా? లలిత్ కుమార్ తెలుసు కదా, లలిత్ కుమార్ మొన్న అతను ఎవరినో ఒక డైమండ్ జ్యువెలరీ అతన్ని బెదిరించి వీడియో కూడా వచ్చింది. ఏంటి మరి ఇతను హిందువేగా మరి బెదిరించి డబ్బులు 30 లక్షలు వసూలు చేయటం ఇదంతా ఏంటండి? ఆయన ప్రతి ఇంటర్వ్యూలో ఇలా మతాలను తిడుతూ ఉంటారు. ఎందుకు తిట్టాలి? ఎందుకు తిడితేనే ఫేమ్ కోసమా, లేకపోతే తిడితేనే ఫేమ్ వచ్చిందంటే దానికోసం ట్రై చేస్తున్నారేమో. ఇప్పుడు నేను తిట్టొచ్చండి, నేను కూడా తిట్టొచ్చు. తిడితే నేను కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడితే చాలా మంది అదే చూస్తారు కదా, నేను కూడా అవ్వచ్చు. ఎందుకు అంతలాగా చెప్పండి? ఏమొస్తుంది దానివల్ల? ఇప్పుడు సొసైటీలో అరే అందరం మనవాళ్ళు, అందరం మన మనుషులే, తర్వాతే కులాలు మతాలు అనుకున్నప్పుడు ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తాయి? ఈవిడ కరుణాకర్ సుగ్ర గాని, అది లలిత్ కుమార్ గాని, రాధా మనోహర్ దాస్ గాని, చాలా మంది హిందువుల్లో మంచి వాళ్ళు ఉన్నారండి తెలుసా? మంచి వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉన్నారు, చెడు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగని ముస్లింల్లో కూడా లేరని అట్లా, క్రైస్తవుల్లో కూడా ఉన్నారు, ప్రతి రిలీజన్ లో ఉన్నారు. అసలు కులాలు ఎందుకు? కులాల గురించి మతాల గురించి గొడవలు ఏంటండి ఈ రోజులలో? ఇంకా కులాలు మతాల గురించి మీరేమన్నా రాధా మనోహర్ దాస్ కి ఏమన్నా మీరు ఈ సందర్భంగా మీరు కూడా చెప్పొచ్చు. అంటే నేనైతే ఛాలెంజ్ చేస్తున్నా మనం టీవీ సాక్షిగా రాధా మనోహర్ దాస్ గారికి, మీరు ఏమన్నా అతను పిలిపించి ఇంటర్వ్యూ పెడతారు అంటే ఈ జనరేషన్ లో కూడా ఇంకా చూడండి సార్, మీరు ఒకవేళ మీరు కూడా లైవ్ లో తీసుకుంటే తీసుకోవచ్చు. రేపటికి మనుషులకి గ్యారంటీ లేని రోజులు ఇవి, ఇంకా కులాలు మతాలు అసలు ఇంకా ఎందుకు అనేసి అంతే. ఇప్పుడు అంటే ఒకసారి మీరు రాధా మనోహర్ దాస్ అనే వాడికి ట్రై చేయండి, లేదా నెంబర్ ఇస్తాను ఇప్పుడు లైవ్ లో చేయండి ఇప్పుడు ఒకసారి. సార్ భాను అంట మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసాడంట కదా, మీతో మాట్లాడతాను అంటున్నాడు సార్, మీరు సిద్ధమేనా మీతో ఇంటర్వ్యూ డిబేట్ అంటున్నాడు అని చెప్పి అడగండి, ఏం మాట్లాడతాడో చూద్దాం ఒకసారి. లిఫ్ట్ చేయడు, మాక్సిమం లిఫ్ట్ చేయడు. చేయండి, మళ్ళీ చేయండి. హలో, లౌడ్ స్పీకర్ పెట్టండి. రాధా మనోహర్ గారండి? నమస్తే అండి, నేను మనంటీ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు శివాని. జర్నలిస్ట్ భాను గారు ఇక్కడ ఉన్నారు మా స్టూడియోలో. జర్నలిస్ట్ భాను, విజయవాడ. నేను మనుషులతోనే మాట్లాడతా. మరి అది అతనికి దమ్ము లేదు. ఇప్పుడు మీకే అర్థమైంది కదా. సరే ఏంటని ఇప్పుడు ఏంటంట చెప్పండి, ఎందుకు వచ్చాడు, ఏమన్నా నాతో మాట్లాడాలా, అట్లా అడగాలి కదా. నేను మనుషులతోనే మాట్లాడతానంటే అతనికి సబ్జెక్ట్ లేదండి, సబ్జెక్ట్ లేదు. నేను మరోసారి ఛాలెంజ్ చేస్తున్నా రాధా మనోహర్ దాస్ ని, వాడిని నమ్మే కొంతమంది బత్తాయిలు గారిని, అందరిని అనట్లేదు నేను, వాడిని ఎవరైతే ఫాలో చేసి వాడిని అభిమానిస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా,
రాధా మనోహర్ దాస్ లో కనుక అంటే గుజ్జు లేదు కదా, వాడికి తలకాయ అది లేదు కదా, ఒకవేళ ఉంది అనుకోండి, సబ్జెక్ట్ ఉందనుకుంటే నాతో డిబేట్ చేయమని నేనైతే రెడీ. వాడు ఎక్కడికి రమ్మన్నా, ఏ పాస్టర్స్ని తీసుకొచ్చి డిబేట్ పెట్టమన్నా, ఏ ముస్లిం గురువులకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి డిబేట్ పెట్టమన్నా ఆ వేదిక అయితే నేను రెడీ చేస్తాను. వాడికి నిజంగా సబ్జెక్ట్ ఉంటే, హిందూ దేవుళ్ళ గురించి లేకపోతే హిందువుల కోసం అంత పోరాట యోధుడైతే నాతో డిబేట్ రమ్మనండి, నేనైతే సిద్ధంగా ఉన్నాను. అన్ని నిజాలు ఒప్పుకోవటానికి వాడిలో కూడా ఉన్నటువంటి ఆ ఉన్మాదిని కూడా బయటికి తీయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మనం టీవీలో మళ్ళీ ఒకసారి లైవ్ పెడదాం, పెట్టండి, 100% పెట్టండి, ట్రై చేయండి. ఎందుకంటే ఏం లేదండి, ఇప్పుడు వాడిలో అసలు మానవత్వం అనేది లేదు. ఇప్పుడు మీరు కాల్ చేశారు, మాట్లాడాలి కదా. నేను మనుషులతో మాట్లాడతానంటే ఏంటి, నేను మనిషినే కూర్చుంది. ఇప్పుడు నేను జంతువునైతే కూర్చోబెట్టరుగా. అంటే ఆయన దాంట్లో క్లియర్ గా అర్థమైతుంది క్యాస్ట్ మతాలది అనేది. మరి ఏంటి ఇప్పుడు నేను ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, నేను హిందువులతో నేను మాట్లాడతా. లేదా మీద ఏమైనా ప్రసాదం ఉంటే ఇవ్వండి, నేను తింటాను. అట్లాంటివి ఏమి ఉండదే. ఏదైనా పూజ చేసింది ఉంటే ఇవ్వండి, నేను తీసుకుంటాను. రైట్, సరే ఫైనల్ గా ఒకటి చెప్పేసేయండి. ఫైనల్ అంటే ఏం లేదండి, ఇప్పుడు చాలా మంది హిందూ సోదరులు చాలా పవిత్రంగా ఉన్నారు. దేవుళ్ళు అంటే కూడా, ఇతర మతాలంటే కూడా, ఇతర కులస్తులు అంటే కూడా చాలా పవిత్రంగా ఉన్నారు. చాలా హ్యూమానిటీ, ఎథికల్ వాల్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను చేసే సోషల్ యాక్టివిటీస్ సంబంధించి కూడా నేను ఏదన్నా ఒక ఫండింగ్ అడిగితే కూడా చాలా మంది హైందవులకు సంబంధించిన వాళ్ళే నాకు ఎక్కువ డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళందరి పట్ల నాకు చాలా గౌరవం ఉంది, చాలా ప్రేమ కూడా ఉంది. అంటే మనం ఏంటంటే హిందూ ముస్లిం ఇది అనేది కాస్త పక్కన పెడితే ఫస్ట్ మనందరం మనుషులు అనేది గుర్తించాలి. రాధా మనోహర్ దాస్కి ఎట్లాగో బుర్రలేదు, వాడిని ఫాలో అవుతున్న వాళ్ళకు కూడా బుర్రలేదు అనుకుంటే ఇక నేనేం చేయలేను. ఒకవేళ బుర్ర ఉందనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రాధా మనోహర్ దాస్ తీసుకొచ్చి మనం టీవీలో కూర్చోబెట్టమని చెప్పండి. ఎందుకంటే రాధా మనోహర్ దాసు ఇప్పుడు 20 ఏళ్ల నుంచి నేను నికార్సైన హిందువుని, హిందూ ధర్మం నాకు గొప్పదే అని చెప్పి ఆయన ఏదో పోరాటం. ఎడ్యుకేటెడ్ వీళ్ళందరైతే ఇవేం నమ్మరు. అదే నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు నాకు అదే అర్థం అవ్వట్లేదండి. ఆయన నమ్ముతున్నారంటే ఆయనలా ఉన్న వాళ్ళు అంతే మరి అట్లాగే అనుకోవాలి, ఉన్మాదులే అనుకోవాలి. ఇంకా ఎంతమంది లేరు హిందువులకు సంబంధించిన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు మీరు ఈ తెలంగాణలో ఎంతమంది ఉంటారు ఇట్లా ఇతర కులస్తుల్ని? ఒక లలిత్ కుమార్, ఒక కరుణాకర్ సుగుణ, ఇంకొకళ్ళు ఎవరున్నారు? అటు ఆంధ్రాలో చూస్తే ఈ డిచ్కి బాబా గాడు, రాధా మనోహర్ దాస్ గారు. వాడు ఏంటి అసలు, వాడు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అక్కడ. అంటే ఇప్పుడు వాడికి కొత్తగా ఏం చేస్తున్నారంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతమంది ఇట్లాంటి ఒక పెద్ద చైరు, ఇప్పుడు గరికపాటి గారు ప్రవచనాలు చెప్తారు, అలాంటి ఒక చైరు ఇస్తే అంటే వీడేదో పెద్ద తోపైనట్టు, నిజంగా హిందువుల కోసం, హిందువుల ధర్మం కోసం వీడు జైలుకి 100 సార్లు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళలాగా, అదే వీడేదో స్వాతంత్ర సమరయోధులాగా వీడేదో మాట్లాడుతున్నాడు. కానీ గరికపాటి గారి కంటే గొప్పోడా ఆయన? ఎవరు చాగంటి గారి కంటే గొప్పోడా? పుట్టపర్తి చనిపోయిన ఆయన సాయిబాబా గారు అంటారు కదా, ఆయన కంటే గొప్పడా? మరి అది ఎప్పుడు చెప్పలేదే, ఎప్పుడూ చెప్పలేదండి. మరి వీడికి ఏముందని, వీడు ఏంది, వీడి స్థాయి ఏంది అసలు, వీడి కుటుంబం. నేను నా వాయిస్ రికార్డ్స్ లో కూడా వాట్సాప్ లో, నీది ఎక్కడ, నీ స్వగ్రామం ఎక్కడ, ఏ ఊరు నీది, అసలు నీకు పెళ్ళయిందా, మీ అమ్మ నాన్నగారి పేరేంటి, ఎక్కడా చెప్పు, నీ ఊరు అడ్రస్ చెప్పు, నేను వెళ్ళి అసలు నీ ఊరు ఎంక్వైరీ చేసి నీ భాగవతం అంతా బయటకు తెలియపరుస్తాను చెప్పంటే వాటికి మెసేజ్ ఉండదు, వాటికి ఆన్సర్ ఉండదు. ఇప్పుడు మీరే విన్నారు, ఇప్పుడు నేనున్నాను, మాట్లాడాలి కదా, అతను ఏదో ఒకటి మాట్లాడాలి కదా. నేను కాదు కదా మాట్లాడింది, ఒక యాంకర్ గా మీరు ఉన్నారు, మీరు అతనితో ఫోన్ లో మాట్లాడారు. చెప్పండి అమ్మని మీతోనే మాట్లాడగల, ఫోన్ ఎందుకు కట్ చేశాడు అంటే వాడికి దమ్ము లేదు. అంటే దమ్ము అనేది పక్కన పెడితే వాడికి సబ్జెక్ట్ లేదు, వాడికి సబ్జెక్ట్ లేదు. నెక్స్ట్ మళ్ళీ మనం టీవీ లైవ్ లో పిలిపిద్దాం, అప్పుడు మీరు రండి తప్పకుండా. రైట్ అండి, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి.